క్రిస్పీ అండ్ క్రంచీ చకోడీలు ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్ షేప్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 1 కప్ వాటర్ తీసుకొని అందులో సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా వాము, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక బౌల్లో హాఫ్ కప్ రైస్ ఫ్లవర్, 1/4 కప్ మైదా తీసుకొని ఈ ఫ్లోర్ మిక్స్చర్ని బాయిలింగ్ వాటర్లో కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఫ్లోర్ మొత్తం వాటర్లో బాగా కలిసే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. కొద్దిగా కూల్ అయిన తర్వాత చేతిని వాటర్తో తడిపి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్ స్మూత్గా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చేతిలో రోల్ చేసి చకోడీల షేప్లో రౌండ్గా ట్విస్ట్ చేసి జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో చేస్తే ఒక్కొక్కటి చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం వర్క్ని ఈజీ చేసుకోవడానికి మురుకులు మెషిన్ యూస్ చేద్దాం. ఈ పిండి మెషిన్లో వేస్తే మురుకులు దిగదు. సో పిండిని కొద్దిగా లూజ్ అయ్యేంత వరకు పిండిని వాటర్ వేసి కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటే మెషిన్లో చాలా ఈజీగా ప్రెస్ అవుతుంది. మిషన్తో స్ట్రిప్స్ వేసి రౌండ్గా ట్విస్ట్ చేసి ఎండ్స్ని జాయింట్స్ చేసుకోవాలి. ఇలా అన్ని చకోడీలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, హ్యాండ్తో చేసిన చకోడీ కంటే మెషిన్తో చేసినవి ఆల్మోస్ట్ సేమ్ సైజులో అండ్ షేప్లో చాలా నీట్గా వస్తాయి. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు చకోడీని ఒక్కొక్కటిగా కాకుండా కొన్నిటిని ఒకేసారి ఆయిల్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే అన్నీ విడిపోయి సపరేట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. గోల్డెన్ అండ్ క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి పెట్టుకోవాలి. అంతే, మన సూపర్ క్రిస్పీ అండ్ క్రంచీ పర్ఫెక్ట్ షేప్ చకోడీలు రెడీ. టీ టైమ్ స్నాక్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.